హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్గానిక్ ప్లాంటేషన్. ఈరోజు మనం గోరుచిక్కుళ్ళు మొక్క ఎలా పెంచాలో చూద్దామండి. గోరుచిక్కుళ్ళు సీడ్స్ నేను ట్రస్ట్ సీడ్స్లో తెప్పించాను. అవి ఇలా ఉంటాయి. నేను సీడ్ జర్మినేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. మీరు కూడా ట్రస్ట్ సీడ్స్లో ట్రై చేయండి. మనం మొక్క ఎలా గ్రో చేయాలో చూద్దాము. మనం విత్తనాలు వేసిన 3-4 రోజుల్లోనే మనకి ప్లాంట్ అనేది వస్తుందండి. 30 డేస్కి మనకి ప్లాంట్ అనేది ఇలా ఉంటుందండి. మనకి పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ ఈ స్టేజ్లో ఫ్లవరింగ్ రాగానే మనకి కాయలు వెమ్మటనే రావు. దానికి కూడా ఒక 20 డేస్ పడుతుందండి. మనకి ఫ్లవరింగ్ అనేది ఈ కలర్లో ఇలా వస్తుంది చూడండి. ప్లాంట్ అనేది కొద్దిగా బాగా లావు వచ్చి కొద్దిగా పొడుగు పొరిగే సమయంలో మనము ఇది స్టిక్ అనేది కొద్దిగా మంచిగా పెద్దదిగా ఉన్నది చూసి తీసుకోవాలి. లేకుంటే ప్లాంట్ వంగిపోతూ ఉంటుంది. మధ్యలో రీసెంట్గా మాకు బాగా వర్షాలు పడ్డాయి. దానివల్ల బాగా వంగిపోయింది. చాలా పూత కూడా రాలిపోయిందండి ప్లాంట్. మనకి 50 to 60 డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనము ఇంట్లోనే చాలా ఈజీగా గ్రో చేయొచ్చండి. క్లస్టర్ బీన్స్, గోరుచిక్కుడుకాయలు అనేవి మనకి చాలా మంచిది. హెల్త్కి కూడా ప్రోటీన్ అనేది, పీచు పదార్థం అనేది చాలా మంచిది అన్నమాట మన బాడీకి. ట్రై చేయండి మీరు కూడా. ఇలా పూత వస్తూ ఉంటుంది పైకి. ఇవి కిందవి గ్రో అవుతూ ఉంటాయండి చూడండి. ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయి. నేను ఎక్కువగా కామాన్యూసే యూజ్ చేశాను. అంతకన్నా క్లస్టర్ బీన్స్కి ఎక్కువ ఏం ఫెర్టిలైజర్స్ యూజ్ చేయక్కర్లేదు. నేను మొదట్లో ఇచ్చాను కానీ ఇప్పుడు వర్షాలు పడటం వల్ల ఎక్కువగా ఏమి ఇవ్వలేదు. గోరుచిక్కుడుకాయ మొక్కకి డిసీజెస్ అనేవి ఏమి ఉండవండి. అన్ని ప్లాంట్స్ లాగే ఎపిడ్స్ ఇది కామన్ అండి. అన్ని ఎపిడ్స్, మిల్లీబగ్స్, ఎఫిడ్స్ అంటారు కదా, ఇది అన్ని ప్లాంట్స్కి కామన్. హార్వెస్ట్ చేద్దామండి. మనం ఇంట్లోకి సరిపడా 3-4 మొక్కలు వేసుకుంటే మనం ఒకే రోజు అన్నీ ఏం కాయవండి. 2-3 డేస్ స్టోర్ చేసుకొని మనం ఒక రోజు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో బాగా వచ్చాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.